ఇక్కడ పురపాలికల్లో అటు కార్పొరేషన్లలో రెండు చోట్ల అక్కడ మేయర్లు, తర్వాత ఇక్కడ ఏది మున్సిపల్ చైర్పర్సన్లు ఇవన్నీ కూడా ఎంపిక జరిగింది. అయితే 116 మున్సిపాలిటీలు ఉంటే 105 మున్సిపాలిటీలకు నిన్న చైర్మన్లని తర్వాత వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అయితే ఇంకా 11 మున్సిపాలిటీలు వాయిదా చేసినారు. కారణం ఏంటంటే గజిబిజి గందరగోళం, నువ్వా నేనా, అసలు కథా కమామిషం అని చెప్పేసి కొట్లాటలు, తోపులాటలు రకరకాలుగా జరిగినాయి. ఇవన్నీ ఒకవైపు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పార్టీల గురించి చెప్తుంటారు చూసినావా. అంటే మనము నేను నా పార్టీ అంటే పార్టీ ఇంకెట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, అంగీలు నింపుకుంటారు కొంతమంది. అంగీలు నింపుకొని మా అన్నరా, సూపర్ రా, డూపర్ రా అని చెప్పేసి రకరకాలుగా కొట్లాటలు పెట్టుకుంటారు. కత్తులతో ఒడుచుకుంటారు, కొట్టుకుంటారు, కట్టెలతో కొట్టుకుంటారు, రకరకాలుగా జరుగుతుంది. వీళ్ళు కేసులు పెట్టుకుంటారు, జైలులో కూడా పడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో నాయకులకు ఈ పార్టీలు బీటీలు అవన్నీ కూడా సంబంధం లేదు. అందుకే మనం చెప్తా ఉన్నాం, బీసీల అంశానికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అంశానికి సంబంధించి 100% అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలు బీటీలని పక్కకు పెట్టారని చెప్పినాం మనం. అయితే ఇప్పుడు అసలు యాక్చువల్గా మరి గెలిచినటువంటి నాయకులు, లేకపోతే ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఓట్లు వేసిండ్రు, తర్వాత సీట్లు కూడా తీసుకున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. అంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది, బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అంటే ఏంది అసలు ఏం అర్థం కాదు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే వాళ్లకు పదవులే ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు. అంటే నాయకులు ఇప్పుడు అట్లున్నప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కొంతమంది బీసీలు చెప్తుంటారు అనమాట, నేను పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్లో ఉన్నా బీఆర్ఎస్ఏ, లేకపోతే బీజేపీలో ఉన్నా బీజేపీ, ఇట్లనే అంటారు తప్ప లేదు మా బీసీ ఓడున్నాడు, లేకపోతే మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి, వీళ్లకు అంతా కలిసి ఒకటయ్యి మేము ఓట్లు వేసుకుంటాం అనేటువంటి సోయి చాలా వరకు వచ్చింది. కొంతమందికి ఇంకా లేదు. కాబట్టి ఆ కొంతమంది కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, మున్సిపల్ ఎన్నికల్లో కానీ తర్వాత ఇక్కడ కార్పొరేషన్లో కానీ 7 కార్పొరేషన్లు ఉంటే 7 కార్పొరేషన్లు 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఒకటి సిపిఐకి కాంగ్రెస్ మద్దతుతోటి, ఇంకొకటి భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ స్థానం దక్కింది. కార్పొరేషన్లు అయిపోయినాయి కానీ ఇక్కడ మున్సిపాలిటీలు ఇంకా 11 మిగిలి ఉన్నాయి. అయితే నిజంగా మరి ఏం జరగాలి, నిజంగా వీళ్ళు పార్టీలలోనే ఉంటున్నారా, పార్టీల కోసమే పనిచేస్తున్నారా అంటే లేదు. ఎంపీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ డైరెక్ట్గా ఓటేసిండు. ఆయన ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది కదా, వేసేసిండు. అంటే ఇక్కడ మొత్తం కూడా ఈక్వేషన్స్ అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల మీకు చూపిస్తాయి. ఇంకా అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే అంటే ఎంత కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని లంగకథలు ఇవన్నీ కూడా నడుస్తుంటాయని చెప్పడానికి ఇగో విజయక్రాంతిలో రాసినటువంటి ఒక కథనం కాదు, అసలు యాక్చువల్గా వాస్తవం జరిగింది ఇదే. ఇగో పదవులకు బీసీలు అనర్హులా అని చెప్పేసి రాసింది. ఎందుకు రాసిరు పేపర్లో అంటే వనపర్తిలో మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉన్నారు, బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఉంటే అసలు యాక్చువల్గా బీసీ చైర్పర్సన్ పదవికి ఎవరు కౌన్సిలర్ ఉంటే వనపర్తిలో ఉంటే చీళ్ళ రజని అని చెప్పేసి ఉంటే, ఎందుకంటే బీసీ మహిళ కాదు, అక్కడ జనరల్ మహిళ వచ్చింది. జనరల్ మహిళ వస్తే ఒకే ఒక్కరు గెలుపొందినరు. అక్కడ గెలుపొందింది రెడ్డి సామాజిక వర్గానికి, అంటే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక్కరే గెలుపొందినరు. ఆ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చేసి చైర్పర్సన్ చేసి పెట్టినరు. నాకు ఈ కౌన్సిలర్ వద్దు, మన్నొద్దురా, మశాడమొద్దురా బాబు అని చెప్పేసి ధన్వన్ రాజీనామా చేసేసి అక్కడ పెంటలు పడేసి వెళ్ళిపోయింది ఆమె. ఎవరు? చీర్ల రజని. అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఎంత అరాచకాలు ఉంటాయి, ఎంత అజమాయిషీ ఉంటుంది. ఒక్కరు గెలిస్తే వాళ్ళేమో చైర్పర్సన్ కావాలంట, ఒక్కరు గెలిచినా కానీ. అంటే ఇవన్నిటినీ అధిగమించి వచ్చినటువంటి వాళ్ళు, బద్దలు కొట్టి వచ్చినటువంటి వాళ్ళు 61% మంది. ఇట్లా ఇప్పుడు ఎంత చూడండి, ఒక్కరు గెలిస్తే ఒక మహిళ, ఎవరు రెడ్డి మహిళ గెలిస్తే, ఏది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మహిళ గెలిస్తే
ఆ మహిళను చైర్పర్సన్ చేసి పెట్టేసిండ్రు. మరి బీసీలు అనర్హులా? బీసీలకు అర్హత లేదా? లేకపోతే బీసీ మహిళలు లేరా? ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లేరా? ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇగో ఇటువంటి అరాచకాలు, ఇటువంటి అజమాయిషి, ఇటువంటి పెత్తందారితనం ఇవంతా కూడా నడుస్తూ ఉంటుంది. దాన్ని నడుస్తున్నా కానీ దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇటువంటివి నడుస్తుంటాయి అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ పదవులు ఇచ్చకాడు మనం ఓటేస్తే ఏమవుతుంది, 5,000 ఇచ్చిండ్రు కదా వాళ్ళకే వేయాలి మనం, మళ్ళీ లేకపోతే ఆ కడప మీద పెట్టిపోయా, కడప మీద పెట్టిపోతే వేయాలంట ఓటు. కడప మీద పెట్టిపోయి మీ కడుపు కొడుతున్నారు, ఆ విషయం మీకు అర్థమవుతలేదు. 5 ఏళ్ల జీవితాన్ని వాళ్ళ చేతులను సర్వనాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర పోయి అయ్యా అని చెప్పేసి చేతులు కట్టుకొని నిలబడాలి, దండం పెట్టాలి. ఇటువంటి అవసరమా? కాబట్టి చాలామందికి చైతన్యం వచ్చింది. చాలా వరకు 80-90% మంది వరకు చైతన్యం వచ్చింది. ఇంకో 10%, 20% వరకు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక మహిళ, బీసీ మహిళ చైర్పర్సన్ కావడానికి మొత్తం అన్ని అర్హతలు ఉన్నాయి. తర్వాత అందరి మద్దతు కూడగట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వనపర్తిలా అట్టెట్లయితుంది, బీసీ ఆమె ఎట్లయితుంది, ఒక్కరు గెలిచినా మా వాళ్ళే ఉండాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టిరు.